హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా దీనికోసం మనం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పు కొలత తీసుకోవాలి అన్నిటికీ. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి పావు కప్పు మైదాపిండి తీసుకోవాలి. అదే కప్పుతో పావు కప్పు కార్న్ఫ్లోర్ మక్క పిండి తీసుకోవాలి. అదే కప్పుతో మళ్ళీ హాఫ్ కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ పిండిలో అలాగే మనం కొంచెం టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం కావాలనుకుంటే ఇలా కొంచెం కారం, ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పకోడీలది. అందుకని ఇలా ఇవన్నీ వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి. ఇందులో మీరు ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు. అంటే పకోడీలు కలర్ రావాలి అని అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవాలి. లేదు నార్మల్గా అయినా ఓకే అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం కలర్ వస్తుందని ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలని బాగా వాష్ చేసుకొని పిండిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది కాలీఫ్లవర్ ముక్కలకి మొత్తం బాగా పట్టేటట్టు నిదానంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చినాక మనం స్టవ్ మీద ఆయిల్ వేడవుతుంది కదా, వేడైనాక ఆ ఆయిల్లో ఇవన్నీ ఇలా కొంచెం దూరంగా వేసుకోవాలి. దగ్గర వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం అతుక్కుంటాయి పకోడీలు. అలా కొంచెం అంటే కొంచెం దగ్గరగా వచ్చి అతుక్కపోతాయి. కాబట్టి మనం ఇలా దూరంగా వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఈ పకోడీలు. ఎందుకంటే నూనె పొంగుతూ ఉంటుంది, చెయ్యి కాలుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, కొంచెం బురుగు పోగానే నూనెలో ఇలా కలుపుకోవాలి. ఇలా ఏమన్నా జాయింట్లు ఉంటే కొంచెం ఇలా విడదీసుకుంటూ కొంచెం మంచిగా కాల్చుకోవాలి. ఇవనేవి ఎప్పుడు మనకు కాలింది అనేది ఎలా తెలుస్తుందంటే ఈ ఆయిల్ అనేది ఇలా బుడగలు వస్తున్నాయి కదా, ఈ ఆయిల్ ఈ బుడగలు అనేవి చూస్తున్నారు కదా ఇలా తగ్గుతుంది. ఇలా తగ్గుతూ పకోడీలు బాగా కాలినప్పుడు ఈ ఆయిల్ అనేది బుడగలు మొత్తం తగ్గిపోతుంది. అలా అయితే అప్పుడు మనకి పకోడీలు మంచిగా క్రిస్పీగా తయారయ్యాయనే అర్థం. చూస్తున్నారు కదా, నేను ఎంత మంచిగా మలుపుకుంటూ ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే పకోడీలు అనేవి మొత్తం కాలి చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కలర్లోకి రావాలి. ఇలా కొంచెం కలర్ మారితే చాలా టేస్టీగా ఉంటాయి పకోడీలు. ఇలా చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీలు రెడీ. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.